రావణాసురుడి వల్లనే హనుమంతుడు జన్మించాడు అని మీకు తెలుసా? రావణాసురుడు బ్రహ్మకు కఠోరంగా తపస్సు చేసి ఎన్నెన్నో వరాలు పొందుతాడు. అందులో ఒక వరం, నేను నరులు లేదా వానరుల చేతుల్లోనే తప్ప ఇంకెవరి చేతుల్లో చనిపోకూడదు, ఎందుకంటే ఈ నరులు మరియు వానరులు చాలా బలహీనులు అని హేళనగా నవ్వుతూ వరం పొందుతాడు. ఆ తరువాత రావణుడు కైలాస పర్వతం దగ్గర వెళుతుండగా నందితో గొడవపడి, నందిని పక్కకి పోరా కోతి ముఖం వాడా, నీ ముఖం నాకు చూపించుకు, వెళ్ళు పక్కకు వెళ్ళు అని అవమానిస్తాడు. అప్పుడు నందీశ్వరుడికి కోపం వచ్చి, ఓహో వానరులు అంటే నీకు అంత చిన్న చూపా? ఓ రావణ, నన్ను ఇప్పుడు ఎలా అయితే అవమానించావో అలాగే ఒక వానరుడు వచ్చి నీ రాజ్యాన్ని మొత్తం ధ్వంసం చేసి నిన్ను ముప్పు తిప్పలు పెడతాడు. అదే కాకుండా ఆ వానరుడే నీ చావుని నీ దగ్గరికి పిలుచుకొని వస్తాడు అని శపిస్తాడు. అందుకే శివుడు ఒక వానరుడి రూపంలో హనుమంతుడిగా వచ్చి రాముడికి సహాయం చేసి రావణాసురుడిని హతమారుస్తాడు. అలాగే హనుమంతుడికి ఎంతమంది తండ్రులున్నారో మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి.